ఓం శ్రీ గురువే నమః. ముందుగా యూట్యూబ్ ప్రేక్షకులకు మన ఛానల్లోకి స్వాగతం. ప్రియమైన వృషభ రాశి మిత్రులారా, ఒక పర్వతం మీద సంవత్సరాలుగా పేరుకుపోయిన మంచు ఒక్కసారిగా కరగడం ప్రారంభిస్తే దాని కింద దాగి ఉన్న నది బయటపడుతుంది. అలాగే మీ జీవితంలో కూడా సంవత్సరాలుగా నిలిచిపోయిన అదృష్ట ప్రవాహం ఇప్పుడు మళ్ళీ కదలబోతుంది. ఈ 3 తేదీలు 22, 23, 24 క్యాలెండర్లో కనిపించే సాధారణ సంఖ్యలు కావు. ఈ 3 తేదీలు మీ జీవితంలో ముగియబోతున్న ఒక అధ్యాయానికి, ప్రారంభం కాబోతున్న మరో అధ్యాయానికి మధ్యలో ఉన్న వంతెన అని చెప్పాలి. శని మీ జీవితంలోకి వచ్చినప్పుడు అతను మీ సంపదను తీసుకోలేదు, మీ సహనాన్ని పరీక్షించాడు. అతను మీ ఆనందాన్ని దూరం చేయలేదు, మీ ఆత్మబలాన్ని కొలిచాడు. అతను మీ దారిని మూసివేయలేదు, మీరు ఎన్ని తలుపులు తట్టగలరో చూశాడు. కానీ ప్రతి పరీక్షకు ఒక ముగింపు ఉంటుంది, ప్రతి రాత్రికి ఒక ఉదయం ఉంటుంది, ప్రతి శీతాకాలానికి ఒక వసంతం ఉంటుంది. అలాగే ప్రతి శని పరీక్షకు ఒక బహుమతి ఉంటుంది. ఇప్పుడు ఆ బహుమతి మీ వైపు నడుస్తుంది. అది ఒక మనిషి రూపంలో కాదు, అది ఒక అవకాశం రూపంలో కాదు, అది ఒక వార్త రూపంలో కూడా కాదు. అది మీ విధి తిరిగి మీ వైపు చూసే క్షణం అని చెప్పాలి. అవును, 22వ తేదీ నుండి మీ చుట్టూ ఉన్న సంఘటనలు మారడం కంటే ముందు మీ లోపల ఏదో మారడం ప్రారంభమవుతుంది. ఎన్నాళ్ళగానో గుండెల్లో రాయిలా కూర్చున్న భయం కరిగిపోవడం ప్రారంభమవుతుంది. మీకు కూడా అర్థం కాని ఒక ధైర్యం మీ అంతరంగంలో మేల్కొంటుంది. ఎందుకంటే శని వెళ్ళే ముందు మీ నుండి తీసుకున్న దానికంటే గొప్పదాన్ని మీలో వదిలి వెళ్తాడు. అది అపారజీతమైన మనోబలం అని చెప్పాలి. కానీ 24వ తేదీ రాత్రి సమయానికి వృషభ రాశి వారిలో చాలామందికి ఒక ఆశ్చర్యకరమైన అనుభవం ఎదురవుతుంది. అది కళ్ళతో కనిపించకపోవచ్చు, కానీ హృదయం మాత్రం స్పష్టంగా గుర్తిస్తుంది. విశ్వం ఇప్పుడు నీ సమయం ప్రారంభమయ్యింది అని చెప్పే క్షణం అది అని చెప్పాలి. ఒక విత్తనం నేలలో పడినప్పుడు అది చీకటిలోకి వెళ్ళిపోయిందని అందరూ అనుకుంటారు. కానీ ప్రకృతి మాత్రం తెలుసుకుంటుంది, అది నశించలేదు, మొలకెత్తడానికి సిద్ధమవుతుంది అని. వృషభ రాశి మిత్రులారా, గత కొన్నేళ్లుగా మీ జీవితాన్ని చూసిన వారు ఇతను ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు, ఇంత మంచివాడికి ఎందుకు ఇన్ని సమస్యలు అని ఆశ్చర్యపోయి ఉండవచ్చు. కానీ వారికి తెలియని ఒక విషయం ఉంది. మీ జీవితంలో జరుగుతున్నది వాటమి కాదు, సిద్ధత. అవును, విశ్వం మిమ్మల్ని ఒక పెద్ద మార్పు కోసం సిద్ధం చేస్తుంది. అందుకే కొన్ని అవకాశాలు మీ చేతి దగ్గరకు వచ్చి కూడా వెళ్ళిపోయాయి. అందుకే కొన్ని కలలు నెరవేరబోతున్న సమయంలోనే ఆగిపోయాయి. అందుకే కొన్ని సంబంధాలు మధ్యలోనే ముగిశాయి. ఎందుకంటే మీకోసం నిర్ణయించబడిన మార్గం వాటికంటే పెద్దది అని చెప్పాలి. 22వ తేదీ ఈరోజు మీ జీవితంలో పెద్ద సంఘటన జరగకపోవచ్చు, కానీ పెద్ద సంఘటనకు ముందు వచ్చే సంకేతాలు మాత్రం మొదలవుతాయి. ఎండిపోయిన చెట్టు ఒక్క రోజులో పచ్చగా మారదు, ముందు దాని వేర్లలో జీవం ప్రవహిస్తుంది. అలాగే 22వ తేదీ నుండి మీ అదృష్టం బయట కనిపించకముందే మీ మనసు లోపల పనిచేయడం ప్రారంభిస్తుంది. మీరు ఎప్పటిలాగే మీ పనుల్లో ఉండవచ్చు, కానీ విశ్వం మాత్రం మీకోసం ఒక కొత్త ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. మీకు తెలియకుండా కొన్ని అడ్డంకులు తొలగిపోతాయి, కొన్ని మూసివేసిన మార్గాలు తెరుచుకోవడం ప్రారంభమవుతాయి. కొన్ని సంవత్సరాలుగా నిలిచిపోయిన శక్తి మళ్ళీ ప్రవహించడం మొదలవుతుంది. శని యొక్క చివరి పాఠం. శని మీకు సంపద కంటే గొప్పదాన్ని ఇచ్చాడు, అది ఓర్పు. ప్రపంచంలో అందరికీ అవకాశం వస్తుంది, కానీ అవకాశం వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకునే శక్తి కొద్దిమందికే ఉంటుంది. ఆ శక్తిని శని మీలో నిర్మించాడు. మీరు పడిపోయినా లేచే వ్యక్తిగా మారారు. మీరు నిరాశలో ఉన్నా ముందుకు నడిచే వ్యక్తిగా మారారు. మీరు ఒంటరిగా ఉన్నా ధైర్యంగా నిలబడే వ్యక్తిగా మారారు. ఇది చిన్న విషయం కాదు, ఇది మీ భవిష్యత్తు విజయానికి పునాది అని చెప్పాలి. 23వ తేదీ అదృష్ట ద్వారం కదిలే రోజు. ఒక భారీ కోట తలుపు ఒక్కసారిగా తెరుచుకోదు, ముందు అది కదులుతుంది, చిన్న శబ్దం చేస్తుంది, తర్వాత నెమ్మదిగా తెరుచుకుంటుంది. 23వ తేదీ కూడా అలాంటి రోజు అని చెప్పాలి. ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త శక్తి ప్రవేశిస్తుంది. అది డబ్బు కావచ్చు, గౌరవం కావచ్చు, సంతోషం కావచ్చు, లేదా చాలా కాలంగా ఎదురుచూస్తున్న ప్రశాంతత కావచ్చు.
కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు గతంలో ఉన్న మనిషి కాదు. మీ ఆలోచనలు మారడం ప్రారంభమవుతాయి. మీ భయాలు తగ్గిపోతాయి. మీ కలలు మళ్ళీ మేల్కొంటాయి. విశ్వం ఎవరిని ఎన్నుకుంటుందో తెలుసా? ఒక ప్రశ్న. ఎందుకు కొందరికి మాత్రమే గొప్ప అవకాశాలు వస్తాయి? ఎందుకు కొందరే జీవితంలో ఒక్కసారిగా ఎదుగుతారు? దీనికి సమాధానం చాలా సరళమైనది. వృషభ రాశి మిత్రులారా, మీరు సిద్ధంగా ఉన్నారు. మీ కన్నీళ్లు మిమ్మల్ని సిద్ధం చేశాయి. మీ కష్టాలు మిమ్మల్ని సిద్ధం చేశాయి. మీ వాటములు మిమ్మల్ని సిద్ధం చేశాయి. ఇప్పుడు విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే సమయం దగ్గర పడుతుంది. 24వ తేదీ విధి మేల్కొనే రోజు. ఈ తేదీని సాధారణ రోజుగా చూడకండి. ఎందుకంటే ఈరోజు మీ జీవితంలో ఒక అంతర్గత తలుపు తెరుచుకుంటుంది. చాలామంది తమ అదృష్టం బయట నుండి వస్తుందని అనుకుంటారు. కానీ నిజమైన అదృష్టం మనలోనే మేల్కొంటుంది. ఆ రోజు మీరు అకస్మాత్తుగా ఒక నిర్ణయం తీసుకోవచ్చు. ఒక కొత్త ఆలోచన మీలో పుట్టవచ్చు. ఒక కొత్త దశ మీకు కనిపించవచ్చు. అదే మీ భవిష్యత్తును మార్చే విత్తనం కావచ్చు. వృషభ రాశి మిత్రులారా, శని మీ మార్గాన్ని ఆపడానికి రాలేదు. మీ అడుగులను బలపరచడానికి వచ్చాడు. ఇప్పుడు అతని పరీక్ష ముగింపు దశలో ఉంది. మీ కథలోని అత్యంత ప్రకాశవంతమైన అధ్యాయం ప్రారంభం కావడానికి సిద్ధంగా ఉంది. ప్రకృతి ఒక గొప్ప రహస్యాన్ని దాచిపెట్టింది. తుఫాను వచ్చిన తర్వాత మాత్రమే ఆకాశం నిర్మలంగా కనిపిస్తుంది. రాత్రి అత్యంత చీకటిగా ఉండేది ఉదయం రావడానికి ఉండే క్షణాల ముందు. అలాగే శని పరీక్షలు అత్యంత కఠినంగా అనిపించేది అతని అనుగ్రహం ప్రారంభం కావడానికి ముందు అని చెప్పాలి. వృషభ రాశి మిత్రులారా, మీ జీవితంలో గత కొన్నేళ్లుగా జరిగిన ప్రతి సంఘటనను ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. మీరు కోల్పోయిన అవకాశాలు, మీరు వదులుకోవలసిన వచ్చిన సంబంధాలు, మీరు ఎదుర్కొన్న అవమానాలు అన్నీ ఒక యాదృచ్ఛికం కాదు. విశ్వం మిమ్మల్ని ఒక సాధారణ వ్యక్తి నుండి ఒక అసాధారణ వ్యక్తిగా మార్చే ప్రక్రియ అని చెప్పాలి. ఇప్పుడు ఆ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంటుంది. ఎందుకంటే శని వెళ్ళే ముందు ఖాళీ చేతులతో వెళ్ళడు. అతను 3 దివ్య వరాలను వదిలి వెళ్తాడు. మొదటి దివ్యవరం కాలాన్ని చదివే శక్తి. ఇది డబ్బు కంటే గొప్పది, బంగారం కంటే విలువైనది. గతంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని దూరంగా ఉంచాలో, ఏ నిర్ణయం సరైందో మీకు అర్థం కాకపోయి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఒక వ్యక్తిని చూసిన క్షణాల్లోనే అతని ఉద్దేశం మీకు అర్థమవుతుంది. ఒక అవకాశాన్ని చూసిన వెంటనే అది మీకు ఉపయోగపడుతుందా లేదా అనేది మీకు గుర్తించగలుగుతారు. ఇది సాధారణ జ్ఞానం కాదు, శని ఇచ్చే అనుభవ జ్ఞానం అని చెప్పాలి. అందుకే 24వ తేదీ రాత్రి తర్వాత మీరు తీసుకునే నిర్ణయాలు గతంతో పోలిస్తే చాలా ప్రభావవంతంగా ఉంటాయి. 2వ దివ్యవరం విరగని మనోబలం. శని మీ నుండి చాలా తీసుకున్నాడు, కానీ మీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం నాశనం చేయలేకపోయాడు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ప్రతి కష్టం మీ మనసును ఉక్కులా మార్చింది. ఒకప్పుడు చిన్న సమస్యకే భయపడిన మీరు ఇప్పుడు పెద్ద సమస్యలను కూడా ప్రశాంతంగా ఎదుర్కోగలరు. ఇదే 2వ వరం. ఎందుకంటే జీవితంలో విజయం సాధించేది అత్యంత తెలివైన వారు కాదు, అత్యంత ధనవంతులు కూడా కాదు, చివరి వరకు నిలబడగలిగిన వారే అని చెప్పాలి. ఆ శక్తి ఇప్పుడు మీలో ఉంది. 3వ దివ్యవరం అదృష్టాన్ని ఆకర్షించే ప్రకాశం. ఇది చాలామందికి అర్థం కాని వరం. కొంతమంది ఎక్కడికి వెళ్ళినా అవకాశాలు వస్తాయి. కొంతమంది ఎక్కడికి వెళ్ళినా గౌరవం పొందుతారు. దానికి కారణం వారి చుట్టూ ఉండే శక్తి. శని పరీక్షలు ముగిసిన తర్వాత మీ చుట్టూ ఉన్న శక్తి మారడం ప్రారంభమవుతుంది. మీరు మాట్లాడకపోయినా మీ ఉనికి గుర్తించబడుతుంది. మీరు అడగకపోయినా కొన్ని అవకాశాలు మీ వైపు వస్తాయి. మీరు వెంబడించకపోయినా కొన్ని విజయాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఇదే 3వ దివ్యవరం. 24వ తేదీ తర్వాత జీవితం ఎందుకు మారుతుందో తెలుసా? ఒక నది మీద పెద్ద రాయి పడితే నీటి ప్రవాహం నెమ్మదిస్తుంది. రాయిని తొలగించిన క్షణం అదే నీరు వేగంగా ముందుకు దూసుకుపోతుంది. గత కొన్నేళ్లుగా మీ జీవిత ప్రవాహం ముందు కూడా అలాంటి అడ్డంకులు ఉన్నాయి. ఇప్పుడు ఆ అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. అందుకే 24వ తేదీ తర్వాత మీకు అనిపించే మొదటి మార్పు ఎందుకో పనులు సులభంగా జరుగుతున్నాయి అనే భావన. గతంలో నెలలు పట్టిన పని ఇప్పుడు కొన్ని రోజుల్లోనే పూర్తవుతుంది. గతంలో మూసుకుపోయినట్లు కనిపించిన మార్గం ఇప్పుడు తెరుచుకున్నట్లు అనిపిస్తుంది. విశ్వం పంపే సంకేతం. 24వ తేదీ తర్వాత మీ జీవితంలో ఒక చిన్న సంఘటన జరగవచ్చు. చాలామంది దానిని సాధారణంగా తీసుకుంటారు.
కానీ జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే అది ఒక సంఘటన కాదు, ఒక సంకేతం. విధి మీ వైపు తిరిగి చూసిన సంకేతం అని చెప్పాలి. కొన్నిసార్లు ఒక కొత్త ఆలోచన రూపంలో, కొన్నిసార్లు ఒక కొత్త దిశ రూపంలో, కొన్నిసార్లు ఇప్పటి వరకు నేను ఎందుకు భయపడ్డాను అనే ఆత్మవిశ్వాస రూపంలో. ఆ సంకేతం మీకు కనిపించిన క్షణం నుంచి మీరు అర్థం చేసుకుంటారు, శనికాలం నిజంగా ముగిసింది అని. వృషభ రాశి మిత్రులారా, మీ జీవితంలోకి రాబోయే గొప్ప వరం ధనం కాదు, ఉద్యోగం కాదు, ఆస్తి కాదు, అది మనశ్శాంతి. ఎన్నాళ్ళగానో మీరు వెతుకుతున్న ప్రశాంతత, ఎన్నాళ్ళగానో మీ హృదయం కోరుకుంటున్న నిశ్చింత, అదే ఇప్పుడు మీకు దగ్గరవుతుంది. ఎందుకంటే శని చివరి వరకు తీసుకెళ్లేది బాధను, వదిలి వెళ్ళేది పరిపక్వతను. ప్రతి కన్నీటి చుక్క వెనుక ఒక ఆశీర్వాదం దాగి ఉంటుంది. ప్రతి పరీక్ష వెనుక ఒక బహుమతి ఎదురు చూస్తూ ఉంటుంది. ప్రతి శనికాలం వెనుక ఒక స్వర్ణయుగం నిలబడి ఉంటుంది. ఆ స్వర్ణయుగం వైపు ఇప్పుడు వృషభ రాశి అడుగులు వేస్తుంది. ఒక గద్ద ఆకాశంలో అత్యంత ఎత్తుకు ఎగరడానికి ముందు గాలికి ఎదురుగా ప్రయాణిస్తుంది. ఒక వజ్రం ప్రకాశించడానికి ముందు అత్యంత ఒత్తిడిని భరిస్తుంది. అలాగే ఒక ఆత్మ తన గొప్ప కాలాన్ని చేరుకోవడానికి ముందు పరీక్షల అగ్నిలో నడవాల్సి ఉంటుంది. వృషభ రాశి మిత్రులారా, మీరు నడిచిన దారి సులభమైనది కాదు. మీరు చూసిన రోజులు సాధారణమైనవి కావు. ఎవరికీ చెప్పలేని బాధలు, ఎవరూ గుర్తించని త్యాగాలు, ఎవరూ అర్థం చేసుకోని నిశ్శబ్ద యుద్ధాలు, ఇవన్నీ మీ జీవితంలో జరిగాయి. కానీ ఇప్పుడు విశ్వం మీకు ఒక కొత్త సందేశం పంపుతుంది. నీ నిరీక్షణ ముగింపుకు చేరుకుంది అని. ఒక తలుపు మూసుకుపోయిందని మీరు అనుకున్నారు, కానీ విశ్వం ఒక రాజద్వారాన్ని నిర్మిస్తుంది. గతంలో మీకు రాకపోయిన అవకాశాల గురించి బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఆ పని దొరికితే బాగుండేది, ఆ వ్యక్తి నా జీవితంలో ఉండి ఉంటే బాగుండేది, ఆ నిర్ణయం జరిగి ఉంటే బాగుండేది అని మీరు అనుకున్న రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పుడు మీరు ఒక విషయం గ్రహిస్తారు. మీరు కోల్పోయినది నిజంగా మీది కాదు, మీకోసం దాచిపెట్టబడింది ఇంకా గొప్పది అని. ఎందుకంటే విశ్వం చిన్న విజయాలను తీసివేసి పెద్ద విజయాలకు స్థలం కల్పిస్తుంది. ఈ మార్పు బయట ప్రపంచంలో కాదు, మీ అంతరంగంలో మొదలవుతుంది. జులై ప్రారంభానికి ముందు కనిపించే మొదటి మార్పు. ఈ మార్పు బయట ప్రపంచంలో కాదు, మీ అంతరంగంలో మొదలవుతుంది. ఒకరోజు ఉదయం మీరు అద్దంలో మీ ముఖాన్ని చూసినప్పుడు ఏదో మారిందనే అనుభూతి కలుగుతుంది. సమస్యలు పూర్తిగా పోయాయని కాదు, కానీ వాటిని చూసే మీ దృష్టి మారిపోతుంది. ఒకప్పుడు పర్వతములా కనిపించిన అడ్డంకి ఇప్పుడు ఒక చిన్న రాయిలా అనిపిస్తుంది. ఒకప్పుడు భయపెట్టిన పరిస్థితి ఇప్పుడు సవాలుగా కనిపిస్తుంది. ఇదే నిజమైన పరివర్తన. వృషభ రాశి మిత్రులారా, జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉంటుంది. విత్తనం వేసే సమయం, నిరీక్షించే సమయం, పంట కోసే సమయం. అలాగే వృషభ రాశి మిత్రులారా, మీరు చాలా కాలంగా విత్తనాలు వేశారు, చాలా కాలంగా నిరీక్షించారు. ఇప్పుడు పంట కోసే సమయం దగ్గర పడుతుంది. మీరు గతంలో చేసిన ప్రతి మంచి పని, ఎవరూ చూడని ప్రతి సహాయం, ఎవరూ గుర్తించని ప్రతి త్యాగం విశ్వం తన ఖాతాలో నమోదు చేసుకుంది. ఇప్పుడు వాటి ఫలితాలు తిరిగి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నాయి. చాలామంది స్వర్ణయుగం అంటే అపారమైన డబ్బు అని అనుకుంటారు. కాదు, స్వర్ణయుగం అంటే మనసులో భయం తగ్గిపోవడం, నిద్ర ప్రశాంతంగా రావడం, రేపటి గురించి ఆందోళన తగ్గిపోవడం, మీ నిర్ణయాలపై మీకే నమ్మకం పెరగడం, మీరు చేసే పనులకు సరైన గుర్తింపు రావడం, మీ విలువను ప్రపంచం గుర్తించడం. ఇదే నిజమైన స్వర్ణయుగం. మిగతావన్నీ దాని తర్వాతే వస్తాయి. వృషభ రాశి మిత్రులారా, శని మీ నుండి సంవత్సరాలను తీసుకున్నట్లు అనిపించి ఉండవచ్చు, కానీ నిజానికి అతను మీకోసం ఒక మహత్తరమైన భవిష్యత్తును నిర్మిస్తున్నాడు. చీకటి మీ కథ ముగింపు కాదు, అది వెలుగు ప్రకాశించే ముందు వచ్చిన విరామం మాత్రమే. మీరు ఎదురుచూసిన కాలం, మీరు ప్రార్థించిన సమయం, మీరు కలలు కన్న రోజు ఇప్పుడు మీ వైపు నడుస్తుంది. గుర్తుంచుకోండి, విశ్వం ఎప్పుడూ ఆలస్యం చేయదు, అది సరైన క్షణంలోనే ఆశీర్వదిస్తుంది. ఓం నమశివాయ. శుభమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీ మనసును తాకితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.